అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతాయి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లో జరుగుతుంది. సంత వచ్చేసి బద్వేల్ రోడ్ లో జరుగుతుంది సంత. ఇది ప్రతి శనివారం కూడా లోపల రేట్లు ఏ విధంగా పూర్తి ఈ మైదుకూరు బద్వేలు నెల్లూరు పోయే హైవే ఇది వచ్చేసి మెయిన్ రోడ్ లోనే ఉంటుంది సంత. మైదుకూరు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి నాటుకోళ్ళు ఇవన్నీ దొరుకుతాయి. పావురేళ్ళు లోపల రేట్లు సిద్ధంగా ఉన్నాయో. రోడ్డు వెడల్పు చేస్తున్నారు కాబట్టి ఇది పక్క ట్రాఫిక్ అంతా ఎక్కువ ఉంటుంది. 2 గేట్లు ఉన్నాయి. ఈ పక్క ఒక గేట్ ఉంటుంది, ఆ పక్క ఒక గేట్ ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తున్నారు. కొనుక్కునేట్టున్నారు వీళ్ళు. కొనుక్కున్నారా? ఎంత కొన్నారు? 30,000కా కొన్నారా? 30,000కు కొన్నారంట. ఈ 2 వచ్చేసి ఏదో 15,000 పడింది. ఈ పక్క పెద్ద పోతు, ఈ పక్క పెద్ద పోతుందండి. అడుగుదాం ఎంత కొన్నావనా? ఎంత కొన్నావు? 20,000 పడిందంట. ఇది పోతు, పెద్ద పోతు. 30 కిలోలు వస్తుందా మాంసం? 30 కిలోల దగ్గర పైన వస్తాయంటారు. ఎంత కొన్నావు? అవులే చెప్పినట్టున్నాడు. ఎంత కొన్నాడు? 15,000 చెప్తున్నాడు. ఎంత అవుయా? ఎంత పడింది? ఏం చెప్పురాదు. 15,000 పడిందంట. అది పోతు. ఎంత వచ్చాదినా మాంసం? అన్ని పెద్ద పెద్ద పోతులు. అవునా? ఎంత పడిందా? అవునా? ఎంత పడింది పోతు? 15,000 పడిందంట. ఇంత పెద్ద పోతు. ఇక్కడ ఒక్కట పెద్ద పోటీలు ఉన్నాయి. అడుగుదాం ఏ రేటు చెప్తారనేది. ప్రతి శనివారం కూడా జరుగుతాయండి సంత. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. పెద్ద పోటీలు అయ్యి కొన్ని మీడియంలు ఉన్నాయి. ఎంత చెప్తానా? ఎంత చెప్పానా? 22 ఉన్నాయి. 26.5. 22 పొట్టేళ్ళు ఉన్నాయి. 26.5 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఏమన్నా తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. ఇంతే 20 కిలోలు 18 నుంచి 20 కిలోలు వచ్చాయి. మీడియం సైజులు అవి. ఆ పక్క ఒక కట్ట ఉన్నాయి. 7 నెలలు 8 నెలల పిల్లలు ఇవి. అడుగుదాం. ఎంతేమి అన్నా? ఎంతేమి? ఏం సార్ ఎంతేమి? 17.5. 28 పిల్లలు ఉన్నాయి. 17.5 చెప్తాను. ఫిక్స్ రేట్ ఏమన్నా తగ్గిస్తున్నారు. 15,000కి అడుగుతానంట. ఇది మైదుకూరు సంత అండి. ఇక్కడ పొట్లు కొనేట్టున్నాడు అన్న. ఎంత కొన్నాడా? 16.5. 16,000 కొన్నాడంట. ఇది ఎవరు? ఇక్కడ కొన్ని మేకపోతులు ఉన్నాయి. అడుగుదాం పెద్దవి. ఎంత అయిపోయాయా పోతు? ఎంత అయిపోయానా? 43. 43 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటాడు. ఈ 2 రేట్ అయిపోయినావు? 50,000. 2 కలిసి 50,000 చెప్తున్నాడు. ఎంత వచ్చాయనా మాంసం? మాంసం ఎంత రావచ్చు? 60 కిలోలు. దగ్గర 60 కిలోలు మాంసం వస్తాయట. ఒక్క 2 పోతులు ఉన్నాయి. ఇంతేపియానా? పోతాడు ఆయన రేటు చెప్పకుండా. చూద్దాం. ఈ పక్క ఉన్నాయి 4 పోతులు ఉన్నాయి. ఇంతేపియాయా? 3 కలిసి 55,000. 3 పోతులు కలిసి 55,000 చెప్పినాడు. ఎంత వస్తుంది మాంసం కోటి? 25 పైన 25 కిలోల పైన వస్తాయంట.
ఈ పక్క ఉన్నాయి అన్ని పోతులే. ఇదేపియా మూడు మూడు ఎటైపోయా 40,000 చెప్పాడు. మూడు కలిసి ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఇంకా 18,000 వస్తుందా? 18 కిలోలు వస్తుందా? 18 నుంచి 20 కిలోలు వస్తాయంటాయి. ఈ పక్క ఉన్నాయి పోతులు. ఎంత అయిపోయావునా? ఎంత అయిపోయావు రేటు? రేటు ఒక్కొక్క పోతు 10,000 చెప్పినాడు. అన్నయ్య ఎంత అయిపోయాను? అంతా ఒకటేనా? అన్నీ ఒకటేనా? ఒక్కొక్క పోతు 10,000 చెప్పినారు వీళ్ళు. శుద్ధంగా ఉన్నాయి. పక్క ఇక్కడ పుట్టి మేకలు ఉన్నాయి. చూద్దాం. ఎంత అయిపోయాం? 2 పోతులా ఎట్టా ఒకటి మేక? ఎంత అయిపోయాం? 23,000 చెప్పాయంట 2 పోతులు అయ్యి. ఎవరునా? ముంతచేపాడు. ఇక్కడ చేపాడు మండలం. బాగున్నాయి 2. పక్క కొన్ని పోతులు ఉన్నాయి. అన్ని అడుగుదాం. అంత అయిపోయినా? 28 జత. ఎన్నున్నాయి? 20? ఎన్ని పోతులు ఉన్నాయంట? 20 పోతులు ఉన్నాయి. అంటే 27,000 చెప్తాము. 33,000 చెప్పాము. వాళ్ళు 27కు అట్లా అడుగుతాం అన్నట. అడిగేదంతా 27కా? 27, 28కి అట్లా అడుగుతాం అన్నట. చూద్దాం ఎంత కడుగుతారో. ఇప్పుడు ఈయన వచ్చాడు. కలర్ పోతులు అడుగుదాం. వీళ్ళు బేరం అడుగుతున్నారా? ఎంత కడుగుతున్నారా? బాగుంటాయి 2 కలర్లు. ఎంత అయిపోయాయా? 32,000. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. బాగుంటాయి 2 పోతులే. ఎంత కడుతున్నారయ్యా? ఎంత కడుతున్నారు? 30,000 కదా. 30,000 అడుగుతానంట. దేని కొంటాడు ఇప్పుడే. ఇంకా కూడా ఇస్తాడు.